హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టేస్టీ ఎగ్ కర్రీ. దీనికి ముందుగా మనం ఒక ఓక్ను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడి అయిన తర్వాత దీనిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని దీన్ని బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 2 కప్పుల టమాటా ప్యూరీ వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్ పెరుగు వేసుకోవాలి. దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత దీనిలో మనం కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. మన ఛానల్లో ఎన్నో రకాల ఎగ్ కర్రీస్ చేసామండి. ఇది ఒక సింపుల్గా చేసుకోగలిగే టేస్టీ ఎగ్ కర్రీ. ఇది బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకోవచ్చు.